పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ యాత్ర అనేటటువంటిది నిర్ణయం జరిగినటువంటి సందర్భంలో ఎల్లుండి వారు ఢిల్లీ వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఆల్మోస్ట్ ఖరారైనటువంటి నేపథ్యంలో వారు మొన్న భీమవరం సభలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదర్చడానికి నేను జాతీయ నాయకుల చేత చివాట్లు తిన్నాను అనేటటువంటి ఒక మాట మాట్లాడారు. సరే, దానికి ప్రతిగా అంబటి రాంబాబు గారు ప్రజల చేత కూడా చివాట్లు తినేటటువంటి రోజు వస్తుంది, దగ్గర పడుతుంది అనేటటువంటి మాట మాట్లాడారు. అది పక్కన పెడదాం. సో వారు పొత్తు అనేటటువంటిది ఆల్మోస్ట్ మనం చాలా ప్రకటనలో చూస్తుంటాం. అనేక రకాలైనటువంటి ప్రకటనలు పైనుంచి కనిపించినా కింద మాత్రం కండిషన్ సప్లై అనేటటువంటి ఒక మాట చూస్తుంటాం. దాని ప్రకారమే ఇవాళ జరుగుతున్నటువంటి పొత్తులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మాత్రమే నిర్ణయాలు జరుగుతున్నాయి. సో వారు పెట్టేటటువంటి కండిషన్లు కూడా ఆ రకంగానే చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా పరిణమించింది అనేటటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయాలు ఇవన్నీ. సో ఈ పొత్తులు ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా మేమే అధికారంలోకి వచ్చేసినాం అనేటటువంటి ఆ సంతృప్తి వారి కళ్ళల్లో కనిపిస్తోంది. ఏమాత్రం శాస్త్రీయపరమైనటువంటి ఒక బేస్ లేకపోయినా కూడా మాకున్నటువంటి బలం పెరిగింది అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఛానల్స్ అయితే అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50% నుంచి 40% పడిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి 40% నుంచి 50% పెరిగింది అనేటటువంటి ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి బేస్ లేనటువంటిది, అంటే ఒక రుజువులు సాక్ష్యాలు లేనటువంటి ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రోజులు కౌంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా 50 రోజులు 52 రోజులు అనుకుంటూ, ఎన్నికల తేదీ ఎప్పుడో తెలియదు ఆయనకు, ఎంతకాలం వీరు గవర్నమెంట్లో ఉంటారో తెలియదు, మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ప్రజలందరినీ కూడా వారి యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడటం, ఒక పక్క సిద్ధం లాంటి సభ చాలా విపరీతమైనటువంటి దేశంలో ఎక్కడా కూడా 12 లక్షల మందిని మొబిలైజ్ చేస్తూ పెట్టినటువంటి పార్టీ ఎక్కడ కూడా మనకు కనిపించదు. సో 4వ సిద్ధం సభని చిలకలూరుపేట ప్రాంతంలో మరొకసారి సక్సెస్ఫుల్ చేయడానికి ఉద్యుక్తున్న సమయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ యాత్ర, ఇంతవరకు వారు చంద్రబాబు నాయుడిని పిలవలేదు. సో పొత్తుల విషయం ఖరారైన సందర్భంలో ఇవాళ కండిషన్ సప్లై అనేటటువంటి మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం నిన్ననే భువనేశ్వర్ గారు ఒక మాట మాట్లాడుతూ వయోభారంతో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలతో సతమతమవుతున్న చంద్రబాబు నాయుడు గారికి కొంతకాలం విశ్రాంతి ఇవ్వాలని చెప్పి కోరారు. అదే పవన్ కళ్యాణ్ గారు భీమవరం తదితర ప్రాంతాల్లో మాట్లాడుతూ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అనేటటువంటి మాట మాట్లాడారు. సో రాజకీయాల్లో ఇవాళ రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఓన్లీ చంద్రబాబు నాయుడు, ఇంకెవరు లేరు. దాన్ని వారు చెప్తూ ఖుషీ సినిమా సమయంలో 30 సంవత్సరాల వయసులో నేను ఉన్నా కూడా అప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనేటటువంటి మాట మాట్లాడారు. నోటి నుంచి ఏ రకమైన అబద్ధం వెలువడినా ఏమాత్రం సంశయించని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రికగ్నైజ్ కాబడ్డాడు. దానికే మాట్లాడుతూ వారు వచ్చినటువంటి సందర్భంలో 2014లో లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్గా పదే చెప్తూ వచ్చారు, ఎందుకు మీరు జనసేనలో జాయిన్ అయినారని అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, అంటే ఎన్నికల సమయంలో ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని పవన్ కళ్యాణ్ నినాదం నాకు బాగా నచ్చిందని చెప్పారు. తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయినారు, వేరే సంగతి. సో ఎన్నికల్లో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అనేటటువంటి వారి వాదనకి అట్రాక్ట్ అయినామని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అద్భుతమైనటువంటి వ్యక్తి వారు. కానీ నిన్న వారి యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కాస్త బజారున పట్టమే కాకుండా నేను ఎప్పుడూ కూడా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటటువంటివి నేను ఎప్పుడూ చెప్పలేదు. రాజకీయాల్లో డబ్బులు లేనిదే ఏ రకంగా కూడా కార్యక్రమాలు జరగవు, అంచేత మీరు ఓట్లు కొంటారా లేదా అనేటటువంటి మీకు సంబంధించిన విషయం అని చెప్పి వారి మీద దోషేసినారు. అక్కడ ఉన్నదే 100-120 మంది, అంతకుమించి ఎక్కువ లేరు. బట్ ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తుంటే
ఇవాళ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడి నోట్లోంచి కూడా ఆ మాట రాకుండా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ నోట్లోంచి వచ్చింది ఆ మాట. ఏమాత్రం రాజకీయాల పట్ల విలువలు లేనటువంటి వ్యక్తి, వ్యక్తిగత జీవితాల పట్ల విలువలు లేనటువంటి వ్యక్తి డైరెక్ట్గా ప్రజల్ని మీరు ఓట్లు కొనండి అనేటటువంటి, ఎవరు ఇవ్వాలి డబ్బులు వారికి కొనడానికి? సో జనసేన పార్టీ విలువలకి ప్రాధాన్యత ఇస్తుంది. ఏం విలువ ఇది? ఓట్లను కొనటం అనేటటువంటి విలువన? అదే రకంగా ఏ మాట పడితే ఆ మాట తనల్ని తాను చాలా ఎక్కువగా ప్రజెంట్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనేక ఆరోపణలు. అదే వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి తన దగ్గరికి రాగానే, అద్భుతమైనటువంటి వ్యక్తి, అసలు వారికి బాలశౌరి అనేటటువంటి వ్యక్తి చాలా కడిగినటువంటి ముచ్చల్లా వారిని ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో జరిగేటటువంటి పొత్తులో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడిని మీరు పార్లమెంటుకే మీరు ఎన్నికకండి తప్పిస్తే అసెంబ్లీని వదిలిపెట్టండి అనేటటువంటి మాట చెప్పినట్టుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. వాస్తవం అవునా కాదా 2 రోజుల్లో తేలేటటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు. నేను ఆఖరి ఎన్నిక నాకు ఇది, ఈ చివరి ఎన్నికల్లో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అవుతాను, అంతేగాని నాకంటే జూనియర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో నేను మంత్రిగా పనిచేయను అనేటటువంటి మాట వీరు చెప్పినారు. అదే రకంగా దాదాపుగా 10 పార్లమెంటు సీట్స్, 15 అసెంబ్లీ సీట్స్ కోరటమే కాకుండా రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిని మాత్రమే ముఖ్యమంత్రి చేయాలనే కండిషన్స్ 2 రోజుల్లో స్పష్టంగా తేల్తాయి. ఇవన్నీ కూడా ఏవైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీలందరూ కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారంటల్లో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. అదే రకంగా వెనుకబడినటువంటి వర్గాల వారందరూ కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు అనేటటువంటిది తప్పనిసరిగా వైసీపీకి ఒక వరంలా సంక్రమించేటటువంటి కార్యక్రమంగా అనేది మనం భావించాలి. అదే రకంగా భారతీయ జనతా పార్టీ పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఓటమి కోరుకుంటున్నారా అనేటటువంటి రీతిలో ఈవెన్ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి హవాలో గెలిచినటువంటి విజయవాడ పార్లమెంటు సీటును కూడా వారే అడుగుతున్నారు. అదే రకంగా బాలకృష్ణ చిన్నాల్లుడు విశాఖపట్నం నాదే అని చెప్పి డిక్లేర్ చేసుకున్న సందర్భంలో విశాఖపట్నం మాకు కావాలని అడుగుతున్నారు వాళ్ళు పార్లమెంటు సీటు. రాజమండ్రి మాకే కావాలని అడుగుతున్నారు. సో అనేక రకాలైనటువంటి కండిషన్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో చూద్దాం. పవన్ కళ్యాణ్ అండ్ కంపెనీ, చంద్రబాబు అండ్ కంపెనీ ఈ ఒత్తిళ్లకు తలొగ్గి చివరికి వారి పార్టీ నాశనానికే ఈ పొత్తుని కంటిన్యూ చేస్తారా లేదా అనేటటువంటిది 2 రోజుల్లో తేలేటటువంటి అంశం.